భారత్ అమెరికా మధ్య ఇటీవల కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి నెలల తరబడి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా భారత్ కంటే ఎక్కువ సుంకాల భారం పాకిస్తాన్ పై పడటంతో అక్కడి విపక్షాలు, విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఫిబ్రవరి 2న ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను 18% తగ్గించారు. అయితే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, ఆయనకు భారీ స్థాయిలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన పాకిస్తాన్ కు మాత్రం 19% సుంకాన్ని ఖరారు చేశారు. ఈ 1% వ్యత్యాసం పాకిస్తాన్ లో ఆత్మగౌరవ పోరాటంగా మారింది. ఈ ఒప్పందం వల్ల రాబోయే 10 ఏళ్లలో భారత్ కు సుమారు $150 బిలియన్ అదనపు ఎగుమతి ఆదాయం సమకూరనుంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే భారత్ ఇప్పుడు అమెరికా మార్కెట్ లో తక్కువ సుంకంతో వస్తువులు విక్రయించే అవకాశం పొందింది. మరోవైపు బలూచిస్తాన్ లోని ఖనిజ సంపదను అమెరికాకు ఆఫర్ చేసిన దక్కని గౌరవం భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ ద్వారా సాధించిందని పాక్ మీడియా విశ్లేషిస్తుంది. ఈ పరిణామం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రతిష్టను దేశీయంగా భారీగా దెబ్బతీసింది.